ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని చర్చిల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండే విధంగా నగరపాలక పారిశుద్ధ సిబ్బందిని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించడం జరిగింది. అదేవిధంగా సంబంధిత అధికారులను కూడా ఆయన ఫోన్ ద్వారా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే నెల్లూరు నియోజకవర్గంలోని చర్చిలు, చిన్న చర్చి కావచ్చు, పెద్ద చర్చి కావచ్చు, అంటే క్రిస్మస్ ఇంకా ఒక 10 రోజుల్లో ఉంది. 25వ తేదీన క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని ఇప్పటి నుంచే ఆయా చర్చిల్లో ప్రార్థనలు అయి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ అధికారులు ప్రతి చర్చి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలా. అదేవిధంగా రోడ్ల విషయంలో కానీ, అదే విద్యుత్ సరఫరా విషయంలో కూడా అధికారులను కూడా తగు చర్యలు తీసుకొని వాళ్లకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా చూడాలని కూడా ఆయన ఫోన్ ద్వారా అధికారులను సూచించడం జరిగింది. అయితే అదేవిధంగా చిన్న చర్చి కానీ పెద్ద చర్చి కానీ ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అధికారులు వెంటనే సత్వర పరిష్కారం చేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది. ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కాకుంటే నేరుగా తన ఫోన్ నెంబర్కు, అంటే 8557999999 ఫోన్ చేయాలని, ఫోన్ చేస్తే తాను వెంటనే ఆ సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని కూడా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు. ఇంకొకసారి అతని నెంబర్ చెప్తున్నాను, 8557999999. నమస్తే. ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేస్తూ అందరితో మాట్లాడుతున్నా. 25 క్రిస్మస్, ఈ నెల 25 క్రిస్మస్ అంటే ఆల్రెడీ 1 మంత్ ముందు నుంచే అన్ని చర్చిల్లో రోజు ప్రార్థనలు ఉంటాయి. రోజు వస్తారు ప్రజలకి. ప్రతి చర్చి కాడ కూడా శానిటేషన్ ఇష్యూ అనేది లేకుండా చూడండి. శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. చిన్న చర్చ పెద్ద చర్చ తేడా లేకుండా ప్రతి చర్చి కాడ కూడా నీట్గా ఉండాలా. అది కాకుండా ఆ ఫాస్టర్స్ ఏదైనా రిక్వెస్ట్ అడిగితే మీ చేతిలో ఉండేది మ్యాక్సిమం చేయండి. ఈ నెలంతా కూడా కంప్లీట్ గా, అంటే రోజు పెట్టకూడదు కదా, రోజు ఉండాల్సిందే, కానీ కొంచెం పండగ కాబట్టి, క్రిస్మస్ కాబట్టి కొంచెం స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయండి. ఆల్రెడీ నేను మీ హెల్త్ ఆఫీసర్ గారికి కూడా చెప్పి అందరికీ చెప్తున్నా, రోజు రోజు మానిటరింగ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.